భారతదేశానికి రష్యా అధ్యక్షుడొచ్చినా, అమెరికా అధ్యక్షుడొచ్చినా, ఏ దేశ అగ్రనాయకుడు గాని ఈ దేశంలో పర్యటిస్తే ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్ కేంద్రంగా చర్చలు, సంప్రదింపులు, ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఒకసారి మనం హైదరాబాద్ హౌస్ విశేషాలను పరిశీలిస్తే ఇది హైదరాబాద్ మూలాలున్న నిర్మాణంగా మనం చెప్పవచ్చు. హైదరాబాద్ను పరిపాలించిన నిజాం కలల సౌధంగా ఇది దేశ రాజధానిలో రూపొందింది. 1926లో ఈ హైదరాబాద్ హౌస్ నిర్మాణం పూర్తి కాగా 1928లో నిర్మాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని ప్రారంభించారు. అప్పుడు దీనికైన ఖర్చు 2 లక్షల పౌండ్లు. అప్పుడు అధికారంలో ఉన్న బ్రిటిషర్లు దేశ రాజధాని ఢిల్లీకి మార్చగా తన ఖ్యాతిని తగ్గకుండా మీర్ అలీ ఖాన్ ఈ హైదరాబాద్ హౌస్ నిర్మాణం ఢిల్లీలో చేపట్టారు. ఈ సమయంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న మీర్ ఉస్మాన్ ఖాన్ తన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వైస్రాయ్ హౌస్ పక్కనే దీన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. చివరకు వైస్రాయ్కు 3 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ హౌస్ నిర్మాణం జరిగింది. తమ విడిది కోసం ఒక భవనం ఉండాలని భావించి 7వ నిజాం ఈ భారీ కట్టడానికి శ్రీకారం చుట్టాడు. అందుకోసం విదేశీ వాస్తు శిల్పి ఎడ్విన్ లుటియన్స్ ను పిలిపించి ఈ బాధ్యతలు అప్పగించాడు. యూరోపియన్ మొఘలుల శైలికి కలగలుపుతూ దీనిని నిర్మించడం విశేషం. ఎత్తైన గుమ్మటం దీని ప్రధాన ఆకర్షణ. ఇది వైస్రాయ్ నుంచి తీసుకున్న డిజైన్ కావడం ముఖ్యమైనది. ఇక లుటియన్స్ సీతాకోక చిలుక ఆకారంలో చూడగానే రాజసం ఉట్టుపడేలా నిజాం కలల సౌధాన్ని తీర్చిదిద్దాడు. ఈ హౌస్ లో 36 గదులుంటాయి. విశాలమైన ప్రాంగణాలు, గంభీరంగా కనిపించే మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు చాలా ఆకట్టుకుంటాయి. ఈ ప్యాలెస్ లో జెనెనా ఏరియా కూడా ఉంది. అందులో 12-15 గదులు కూడా ఉంటాయి. ఇది మహిళల కోసం ఉద్దేశించి కావడం విశేషం. విదేశీ ప్రముఖులు ఎంతగానో నచ్చిన ఈ ప్యాలెస్ ను నిజాం కేవలం 4 సార్లు మాత్రమే సందర్శించాడు. సాంప్రదాయ పద్ధతి కాస్త భిన్నంగా ఆధునిక యూరోపియన్ శైలిలో నిర్మించడంలో ఉండేందుకు నిజాం కుమారులు ఇష్టపడలేదు. స్వాతంత్రానంతరం ఇది హైదరాబాద్ హౌస్ గా మారిపోయింది. మారుతున్న దౌత్య అవసరాలకు అనుగుణంగా ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. నెంబర్ 1 అశోకా రోడ్ లో ఉన్న ఈ ప్రఖ్యాత కట్టడం ప్రభుత్వ అతిథి గృహంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఢిల్లీ నగరం నడిబొడ్డున దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హైదరాబాద్ హౌస్ ఎందరో ప్రముఖులకు ఆహ్వానం పలికి చరిత్రలో నిలిచిపోయింది. అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ నేత నెతన్యాహు, ప్రస్తుతం పుతిన్, గతంలో కూడా పుతిన్ ఇక్కడే ఆతిథ్యం పొందారు. ఇలా హైదరాబాద్ హౌస్ కి ఘన చరిత్ర ఉంది.